నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది ఆఖరికి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు. ఏప్రిల్ 14న మరో 2 క్వాంటమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. లడ్డూ పేరుతో హిందూ ధర్మంపై, శ్రీవారి ప్రతిష్టపై చంద్రబాబు దాడి చేస్తున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం. సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రేనని కేటీఆర్ ఆరోపణ. ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్. ఏపీ రాజధాని అమరావతిలో సరికొత్త సాంకేతిక విప్లవానికి బలమైన అడుగు పడింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ ఏడాది ఆఖరికి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే ఏప్రిల్ 14వ తేదీ మరో 2 క్వాంటమ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కంప్యూటర్లు వేగంగా పనిచేయడమే కాదు, భవిష్యత్తును ముందుగా చూసే శక్తి ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఊహకు నిజరూపం క్వాంటమ్ వ్యాలీ. ఇది కేవలం ఒక టెక్నాలజీ పార్క్ కాదు, విజ్ఞానానికి, ఆవిష్కరణలకు, భవిష్యత్ పరిశ్రమలకు కేంద్ర బిందువు అని చెప్పవచ్చు. సాధారణ కంప్యూటర్లకు అందని సమస్యలను క్షణాల్లో పరిష్కరించే క్వాంటమ్ టెక్నాలజీతో దేశ ఆర్థిక శక్తిని కొత్త స్థాయికి తీసుకువెళ్లే కేంద్రం ఇది. ఒక రాజధాని అంటే పరిపాలనా భవనాల సముదాయం మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయించే విజన్ కు అది కేంద్ర బిందువు కావాలి. ఇదే ఆలోచనతో రూపుదిద్దుకుంటున్న నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. అధికారంలోకి వచ్చిన 20 నెలలుగా ప్రజలకిచ్చిన ఏ హామీని అమలు చేయకుండా పాలన గాలికి వదిలేసిన చంద్రబాబు పాలనలో తీవ్రంగా వైఫల్యం చెంది ఆ వైఫల్యాల గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు అవసరమైనప్పుడల్లా తిరుమల లడ్డూ పేరుతో కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం లడ్డూ పేరుతో రాజకీయాలు చేస్తూ తిరుమల శ్రీవారి పవిత్రతను, హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. కూటమి పార్టీలన్నీ ఒక్కటైనా ఒకే ఒక్క వైఎస్ జగన్ ని రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు లడ్డూ పేరుతో దుష్ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు విడిచిపెట్టకుండా అపఖ్యాతి పాలు చేసే కార్యక్రమాన్ని నిరంతరం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు దీన్ని పెద్ద ప్రచారాన్ని చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని, పవిత్రతని దెబ్బతీస్తూ గతంలో ఎప్పుడూ ఏ పరిపాలకులు చేయనంత నీచ స్థితికి రాజకీయాల్ని చేస్తా ఉన్న విషయం మనం చూస్తున్నాం. పరిపాలనలో ఫెయిల్ అయ్యి అబద్ధాల ప్రచారంలో పాస్ అవ్వాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్ది రోజులకే ఈవీఎంలు వ్యవహారం మీద, ఆ వీవీప్యాట్ స్లిప్స్ వ్యవహారం మీద ఒక పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్న సమయంలో, సరిగ్గా అదే సమయంలో ఈ కార్యక్రమం టేకప్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేసి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో, వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరిగిందని, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారు, చేప నూనె కలిపారని రకరకాలుగా ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రచారం చేశారు. చివరికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు, బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్ళు ఆధారాలతో మాట్లాడాలి, మనోభావాలతో, ప్రజల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో ఈ రకమైన ఆటలు మంచిది కాదన్న స్ఫూర్తితో మాట్లాడి ఒక సిట్ని వేశారు. ఆ సిట్లో, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించారు. ఈ సిట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోలతో సహా వారందరి వాంగ్మూలాలు కూడా రికార్డు చేసి ఒక నివేదికని ఇచ్చారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వులు కలవలేదని నిర్ధారించారు. కానీ ఎలా అయినా సరే దాంట్లో జంతు కొవ్వులు కలిశాయనే నిరూపించాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడంతోనే ఇప్పుడు ఈ అంత వ్యవహారం నడుస్తుంది. దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ తప్పు ఎందుకు చేసామని అడిగితే నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, పచ్చిగా మాట్లాడుతున్నారు,
ఫ్లెక్స్లు కడుతున్నారు, ఇళ్లు తగలబెడుతున్నారు, ఇళ్లలో దూరి విధ్వంసాలు చేస్తున్నారు, పెట్రోల్ బాంబులు ఇసురుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సాక్షాత్తు చట్టసభల్లో ఉన్న శాసనసభ్యుల నాయకత్వం వహించి మేము దాడులు చేయడానికి వచ్చామని చెప్పే స్థాయికి శాంతి భద్రతల్ని తీసుకొచ్చారు. ఒక ఇంటి మీద అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, ఒక కాపు నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, తగలబెడతారు. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి, ఒక బీసీ నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్ రాజ్యం పోయి జంగిల్ రాజ్యం వచ్చింది. జగన్ సంక్షేమాన్ని చూసి పేదవారి కళ్ళల్లో కాంతులు నింపాలనే ప్రయత్నంతో కోవిడ్ వచ్చినా మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే, ఆ రోజు జగన్ రాజ్యాన్ని జగన్ పరిపాలనని తప్పుబట్టి ఈరోజు మీరేం తీసుకొచ్చారా అంటే జంగిల్ రాజ్యాన్ని తీసుకొచ్చారు, ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇవాళకి పచ్చిగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏ అధికారి, ఏ రిటైర్డ్ అధికారి వారి అభిప్రాయాలు మీకు అనుకూలంగా మాట్లాడితే అచ్చొస్తారు పైన హెడ్లైన్స్లో, దాన్ని బట్టుకు తిప్పుతారు. అంతే తప్ప వెంకటేశ్వర స్వామిని దెబ్బతీస్తున్నామనే ఆలోచన కొంచెం కూడా లేదు. అసలు ఈ 4 ట్యాంకర్లు శాంపుల్స్ తీసిన 4 ట్యాంకర్లు ఎక్కడివి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినవే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఎప్పుడు వెళ్ళాయి లోపలికి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కదా లోపలికి వెళ్ళాయి. ఈ 2 విషయాలు ఎవరు చెప్పారు? సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది కదా, సిబిఐ వెల్లడించింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన నెయ్యి కల్తీని పట్టుకుంది. పోనీ బోలే బాబా డైరీని ఎవరు అనుమతించారు? 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా, వారే కదా దాన్ని అనుమతించింది. ఇవాళ ఏమంటున్నారు? నూనె కన్నా తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూనె కన్నా తక్కువ ధరకే కదా నెయ్యి కొన్నారు. ఆ రోజు ప్యూరిటీ ఎలా వచ్చింది? అయోధ్యకి 1,00,000 లడ్డూలు ఈ పంది కొవ్వులతోని లేకపోతే జంతు కొవ్వులతోని కలిపి పంపించారని పచ్చిగా విమర్శించారు. ఇది చాలా స్థాయిలో ఉండి ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నాయకులుగా ఉండి మాట్లాడారు. చివరికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఏకంగా పంది మాంసం కలిసిందంటున్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎందుకంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు? దేన్ని డైవర్ట్ చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు? మీరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా దేన్ని డైవర్ట్ చేయలేరు ప్రజల దృష్టిలోంచి. ఒక్కడిని ఎదుర్కోవడానికి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రలా, ఇన్ని కుతంత్రాలా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీకు నరాల జగన్ అంటే భయం. ఆ భయమే మీ కూటమిని కలిపి ఉంచుతుంది. ఆ భయమే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తే కానీ మనం మనుగడ సాధించలేమనే స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చింది. అంతేగాని ప్రజల్ని మెప్పించి ఇదిగో ఇంత బాగా చేశామని చెప్పి, ఈ హామీలు నెరవేర్చామని చెప్పి మీరు వచ్చే ఎన్నికలకి వెళ్ళగలుగుతామనే నమ్మకం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాలు జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నేను నమః అన్నప్పుడల్లా లేదా నేను వేస్తున్నప్పుడల్లా ఒక పుష్పం రామయ్య నమస్కారం.
గోవింద రెండు చేతులు పైకెత్తు గోవింద స్మార్ట్గా చెప్పాలండి ఏడున్నవాడ వెంకటరమణ గోవింద ఆపదముకు అనాథగా గోవింద ఆడపల్లి మాత దళిత మాత గోవింద 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 గోవింద. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీక్ చెన్నైలో ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఓ ప్రైవేట్ వివాహ వేడుకకు జగన్ విచ్చేయగా ఆయన వద్దకు వచ్చిన సూర్య, కార్తీక్ సోదరులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జగన్ ను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ కలయికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ దృశ్యాలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.